హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు ఈ వీడియోలో కలాకండ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ షాప్లో కొంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్ వచ్చేలా పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించేస్తాను, చూడండి. మనం స్వీట్ షాప్లో ఈ కలాకండ్ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంట్లో చాలా తక్కువ కాస్ట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కలాకండ్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో నేను ఇక్కడ 2 లీటర్లు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల కలాకండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పాలను మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ పాలని బాగా మరిగించుకోవాలి. పాలు పొంగు వస్తున్నప్పుడు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాలని తిప్పుకుంటూ మరలా స్టవ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాలని బాగా మరిగించుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే నేను గిన్నెకి చుట్టుప్రక్కల అంటినటువంటి ఆ మేగడ్ను కూడా తీసి మళ్ళీ పాలలోనే వేసేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో చూస్తే పాలు అనేవి సగం మరిగిపోయి చిక్కదనం అనేవి అవటం స్టార్ట్ అయ్యాయి. ఇవి పాలు ఇంకా చిక్కబడాలండి. నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మీరు ఇప్పుడు చూస్తే పాలు అనేవి చాలా వరకు బాగా చిక్కబడ్డాయి. మీకు ఈ స్టేజ్లో కనుక ఇలాంటి కన్సిస్టెన్సీ రాకపోతే 1 స్పూన్ నిమ్మరసానికి 1 స్పూన్ వాటర్ కలిపి పాలలో వేసేస్తే మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఈ పాలని బాగా తిప్పుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో 1/2 కప్ కంటే కొంచెం తక్కువ 1-2 టేబుల్ స్పూన్లు అటు ఇటుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ పంచదార వేసిన తర్వాత మాత్రం దగ్గరుండి బాగా తిప్పుతూ అంచుల వెంట ఉన్నటువంటి మేగను కూడా తీసి ఈ మిశ్రమంలో వేస్తూ బాగా తిప్పుతూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు షుగర్ అనేది ఇంకా కావాలంటే కనుక ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనము బాగా తిప్పుకొని కొంచెం చిక్కబడనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ ఘీ వేసుకుని తిప్పుకోవాలి. ఇక్కడ నా దగ్గర బటర్ లేదండి, అందుకే నేను బటర్ ప్లేస్లో ఘీ వేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకుని బాగా ఆ మిశ్రమంలో కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ మిశ్రమం తయారైంది అని ఎలా తెలుస్తుందంటే మనం చేతితో కొంచెం తీసుకుని ఒక లడ్డూలాగా చుడితే అది లడ్డూలా ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ అయితే ఈ మిశ్రమం తయారైపోయినట్లే. ఇంకా దీన్ని ఘీ రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా దాన్ని అడ్జస్ట్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కట్ అవుతుందో మీరే చూడండి. ఇది చల్లారడానికి నాకు సుమారు 2 నుంచి 3 గంటల టైం అయితే పట్టిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లోలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత ఈజీగా ఎంత చక్కగా వస్తున్నాయో పీసెస్ అనేవి. నాకు ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 1 గంట నుంచి 1.5 గంటల టైం అయితే పట్టిందండి. నేను మీకు ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తాను, చూడండి. ఎంత పూసగా ఎంత మెత్తగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను ఇంకా వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టి సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన కలాకండ్. ఇంకా తినడమే ఆలస్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.